చెప్పడానికే కదా పిలిచింది. అంత తొందర ఎందుకు? ఇన్ని రోజులు వీడెవడా అని బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా సమాధానం దొరకలేదు. కాని ఈ రోజు వీడి నోటితో వీడే చెప్పాడు. ఏం చెప్పాడు? వీడికి ఇంటికి ఉన్న సంబంధం ఏంటో. అసలు వీడెవడో తెలుసా? నా ఫ్రెండు. కాదు, ఈ ఇంటి వారసుడు. ఏంటి రుద్రాణి నువ్వు చెప్పేది? స్వరాజు మనింటి వారసుడేంటి? తనే వారసుడని ఎవరు చెప్పారు రుద్రాణి? ఎవరో చెప్పడమేంటమ్మా? వీడి నోటితో వీడే చెప్పాడు నేను ఈ ఇంటి వారసుణ్ణి అని. ఏంటతయ్య నువ్వు? వీడేదో చిన్నపిల్లాడు, తెలియక వారసుడంటే అదే నిజం నమ్మేయడమేనా? కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? కామన్ సెన్స్ ఉంది కాబట్టే కన్ఫర్మ్ చేసుకునేంతవరకు మిమ్మల్ని పిలవలేదు. నేను కూడా ముందు వీడు చెప్పింది నమ్మలేదు. చిన్నపిల్లాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. కాని వీడికి అన్నీ తెలిసే మాట్లాడుతున్నాడని ఆ తర్వాతే అర్థమైంది. యాజ్ పర్ క్యాల్కులేషన్ ఈ ఇంటికి మన కుటుంబానికి వారసుడయ్యే అర్హత అధికారం కేవలం మన కుటుంబంలోని వాళ్లకి మాత్రమే ఉంటుంది. అంటే రాజ్ కావ్యలకి గాని అప్పు కళ్యాణ్లకు గాని రాహుల్ స్వప్నలకు గాని పుడితే ఆ హక్కుంటుంది. వీళ్లకు కాకుండా ఆ హక్కు అధికారం ఇంకొకరికి పుట్టిన వాళ్లకు కూడా ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరో తెలుసా వదినా? నువ్వొద్దు అనుకున్నా నీ కూతురు పిల్లాడికి, అంటే రేవతి కొడుక్కి. ఏంటి రుద్రాణి, వీడు రేవతి కొడుకు అంటున్నావా? అనడం కాదన్నయ్య, అదే నిజానికి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. అతయ్య, ఎనఫ్. అలా చెయ్యాల్సిన అవసరం మాకు లేదని చెప్తుంది కదా.